లో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1689 సంవత్సరం మార్చి 11వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది. మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి అయిన సంభాజీ భోస్లే మహావీరుడు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ ఆజ్ఞలతో మరణశిక్షకు గురి అయ్యారు. సంభాజీ మహారాజ్ 1657వ సంవత్సరంలో జన్మించారు. తన తండ్రి శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ధైర్యం, యుద్ధ నైపుణ్యం మరియు స్వాతంత్ర భావం వల్ల ఆయన ప్రజలలో గొప్ప గౌరవం పొందారు. సంభాజీ మహారాజ్ తన పాలనలో మొఘల్ సామ్రాజ్యానికి తీవ్రంగా ఎదురు నిలిచారు. ముఖ్యంగా ఔరంగజేబ్ భారతదేశాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలన్నప్పుడు మరాఠాలు అతనికి పెద్దగా సవాలుగా మారారు. 1689 సంవత్సరంలో సంభాజీ మహారాజ్ మొఘలు సేనల చేతికి చిక్కారు. ఆయనకు ఔరంగజేబ్ ముందుగా తీసుకెళ్లగా సంభాజీ మహారాజ్ తన ధర్మం మరియు స్వాభిమానాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించారు. దీనితో ఔరంగజేబ్ ఆయనకు క్రూరమైన శిక్ష విధించారు. సంభాజీ మహారాజ్ మరణం మరాఠా సామ్రాజ్యాన్ని బలహీనపరచలేదు. ఆయన ధైర్యం, త్యాగం మరాఠా యోధులకు ప్రేరణగా మారింది. తరువాత మరాఠాలు మొఘల్ సామ్రాజ్యానికి మరింత గట్టిగా ప్రతిఘటన ఇచ్చారు. సంభాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో ధైర్యం, స్వాభిమానం మరియు దేశభక్తికి ప్రతీకగా నిలిచారు. 1689 సంవత్సరంలో ఆయన వీరమరణం భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.